కార్తిక్ గారు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటి వరకు 18 నెలలు, అంటే సుమారుగా 18 నెలలు కాకపోయినా గవర్నమెంట్ వచ్చేసి 2 సంవత్సరాలకు దరిదాపు దగ్గర ఉన్నా కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాకచక్యంగా జరగవలసిన ఫోన్ ట్యాపింగ్ సిట్ అధికారులను దర్యాప్తు నేపథ్యంలో ఇది కొనసాగుతుంది. కానీ జాప్యం ఎక్కడ జరుగుతుంది, ఎందుకని ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు? అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఏదైతే బూడిదలో పోసిన పన్నీర్ లాగానే ఉంది ఇదంతా కూడా అనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారా, లేకపోయినా వివరించి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడిన తర్వాత ఎవరెవరికి ఏం జరిగిందని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తారా? ఎందుకని తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల ఇప్పటికీ ఒక్కరికి కూడా అరెస్ట్ చేయలేదు అనేది క్వశ్చన్. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలా ప్రతిపాదనగా ముందుకెళ్తుంది? సార్, అయితే ఈరోజు 16 జూలై 2025 నాడు ఇదే వేదిక పైన మనమే మాట్లాడినాం. ఏంటి, కాళేశ్వరము ఒక టైంపాస్ చర్య, పీసీ ఘోష్ గారు దానికి నివేదిక ఇయ్యరు, అది కాదు, జరగదు, జస్ట్ కాలయాపన, ఇది స్థానిక సంస్థలు అయ్యే వరకు నివేదిక రాదు అని అంటే ఆ రోజు నేను ఇదే వేదిక మీద చెప్పిన. మళ్ళీ చెప్తా, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 16 జూలై 2025 నాడు ఇదే వేదిక పైన లేదు సార్ తప్పకుండా వస్తుంది అంటే వాళ్ళు నన్ను ఆ రోజు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు దాని నివేదిక వచ్చింది కదా. ఎందుకు బీజేపీ పార్టీ వాళ్ళు బీహెచ్ఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలుగు రాష్ట్ర సమితిని కాపాడాలని ఎందుకు ఇంత ఉవ్విరులాడుతారో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఏంటి, రేపొద్దున హడావిడిగా అరెస్టులు చేస్తే వీళ్ళు రేపొద్దున కోర్టుకు వెళ్ళి సరిగ్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి విచారణ పూర్తిగా జరగలేదు, పూర్తిగా జరగకుండా కేవలం రాజకీయ కక్షతోనే మమ్మల్ని అరెస్ట్ చేసిరని దీన్ని సాకుగా చూపించి బెయిల్ తెచ్చుకోవాలని చూస్తున్నారా? ఎందుకు వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఎందుకు అంత ఉర్రూతలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇంతకుముందు పెద్దలు విశ్లేషకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసు ప్రతిపక్షాలను బలహీనపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుందేమో అని వారు ఒక విషయాన్ని వారు చెప్పినారు. అయితే సార్, దయచేసి అంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక స్పష్టమైన అంశాన్ని చెప్తున్నాం సార్. ఈ కేసును కేవలము ప్రతిపక్షాలను బలి పశువులను బలహీనపరచడానికో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి చర్యలు కావివి. కాంగ్రెస్ పార్టీ 2023 నాటికి అధికారంలోకి వస్తుందో రాదో తెలియనప్పటికే ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కేసులు కట్టి ప్రజల ముందు నిలబెడతాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. అయితే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మా పార్టీలో ఏవేవో జరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి గారు ఏదో అన్నారని, నిజంగా అంటే సబ్జెక్టు సంబంధం లేదు. మా పార్టీలో ఏం జరుగుతుంది, రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు అన్నారు, ఏం మాట్లాడినారన్నది ఈరోజు సందర్భం కాదు. ఒకవేళ మీరు అదే సందర్భం అనుకొని వచ్చి ఉంటే దానిపైన చర్చ వేరేలాగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా సార్, ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు హోంశాఖ వారి చేతిలోనే ఉంది కదా, వారికి ఇక్కడ ఈ కేసు పైన ఒక విచారణ జరిపించడానికి వారికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయి? అయితే ఈ యొక్క సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలా లేదా అనే దానిపైన ఒక అంశం ఉంది సార్. కొన్ని పరిస్థితుల్లో రాష్ట్ర అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం సిబిఐ కేసులను దర్యాప్తు చేయడానికి అధికారం ఇవ్వవచ్చు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేదా సిబిఐ కానీ ప్రత్యేకమైనటువంటి ఆదేశాల ద్వారా ప్రత్యేకమైన ఆదేశాల ద్వారా విచారణ జరిపించవచ్చు. కానీ ఎందుకు జరిపించట్లేదో నాకు అర్థం కాలేదు. పైనుంచి వచ్చి ఈరోజు బండి సంజయ్ గారు వచ్చి ఎందుకు తాస్కారం చేస్తున్నారు, ఎందుకు సాగదీస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డి గారికి ఇది ఎవరినో కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు వారు అమాయకంగా మాట్లాడడం చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. సార్, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా లేకపోయినా, ఎవరైనా కాపాడాలని చూడకపోయినా అసలు ఈరోజు మీరు సిట్టు ముందుకు వచ్చేవారే కాదు. ఈరోజు మీరు సిట్టు ముందుకు వచ్చి ఏం చేశారు? ఉట్టిగా వారు ఇచ్చిన కాఫీ టీ తాగి వెళ్ళినారా? మీరు సమగ్రమైనటువంటి విచారణ ఈరోజు వారి దగ్గర ఆ ప్రక్రియ జరగలేదా? మీరు సమాచారం వారికి అందించలేదా? వారి దగ్గరికి వెళ్ళి మీరు సమాచారం తీసుకోలేదా? ఒకవేళ ఈ కేసులు మొత్తం కట్టిన తర్వాత ఇదే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో వచ్చి నేను నాడు బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న కనీసం వివరణ కూడా తీసుకోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన చేయరా? రోజుకు 4 5 చేయాలి అని అంటున్నారు. ఎందుకంత హడావిడిగా ఎందుకు చేయాలి? రోజుకొకరిని కూలంకషంగా చేస్తే ఏమైంది? ఈరోజు బండి సంజయ్ గారిని దాదాపు 2 గంటల పైన విచారణ జరిగింది కదా. వారు చాలా విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా విశదీకరించి వారి చర్చల్లో తీసుకొచ్చింటారు కదా. ఒకవేళ వారికి అరగంట సమయం ఇచ్చి సార్ అరగంట టైం అయిపోయింది మీరు వెళ్ళిపోయింది అంటే బయటకు వచ్చి ఇదే బండి సంజయ్ గారు అంత ఆదరాబాదరాగా చేసినారు, వీళ్ళంతా చిత్తశుద్ధి లేకుండా చేసినారని అనేవారు కాదా మమ్మల్ని? కాబట్టి సార్, దయచేసి ఒక విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా, అరెస్టులు అనేటివి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారమో లేకపోతే వారి అనుమతితోనే అరెస్టులు జరగవు. అరెస్టులు అనేటివి
కోర్టు లేదా శాసనసభ సభాపతి యొక్క ఆదేశాలు కానీ అనుమతులతోనే జరుగుతాయి తప్ప మరి ఇంకా ఏ విషయంలో కూడా జరగవు. అయితే ఇంతకుముందు ఫోన్ ట్యాపింగు ఎవరిని చేస్తారు, ఎట్లా చేస్తారు, ఆ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం చేస్తుంది, ఎన్నో విషయాలు అంటే చట్టం మాత్రమే చెప్తున్నారు కానీ అసలు విషయం చెప్పట్లేదు. అయితే అన్న నేను వెంకటరెడ్డి సారు పెద్దలకు చెప్తున్నా సార్, బండి సంజయ్ అన్న ఫోన్ నిజంగా ట్యాప్ అయిందో లేదో నేను సాక్ష్యంగా చూపెట్టలేను సార్. అట్లాగే మా పొన్నం ప్రభాకర్ అన్నది అయ్యిందో లేదో నేను చెప్పలేను, రేవంత్ అన్నది అయ్యిందో లేదో చెప్పలేను, రేవంత్ రెడ్డి గారిది అయ్యిందో లేదో చెప్పలేను, శాసనసభ్యులది అయ్యిందో లేదో చెప్పలేను. కానీ ఇది నా ఫోన్ సార్, నా ఫోన్ ట్యాప్ అయింది. నేను బీఆర్ఎస్ పార్టీని నేరుగా అడుగుతున్నా, ఎవరి ఫోన్లు ఇప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్పినారు, ఆ పార్టీ చేయలేదా, ఈ పార్టీ చేయలేదా, ఆ ప్రభుత్వం చేయలేదా, ఈ ప్రభుత్వం చేయలేదా, దాని ప్రకారం చేస్తారు, దీని ప్రకారం చేస్తారు అన్నారు కదా. నేను సాక్ష్యంగానే చూపిస్తున్నా, నా ఫోన్ మీరు ఎందుకు ట్యాప్ చేసిరు, నేను సంఘ విద్రోహ శక్తిని ట్యాప్ చేసినారా, లేకపోతే నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ట్యాప్ చేసినారా, ఎందుకు ట్యాప్ చేసినారు? సరే ఒకవేళ మీరు ట్యాప్ చేసి విన్నారు కదా, మరి ఏ ఆధారం ఉందని చెప్పి మరి నన్ను ఎందుకు నిలువరించలేదు మీరు? కేవలం నా పొలిటికల్ యాక్టివిటీస్ మాత్రమే నన్ను ఎందుకు అరెస్ట్లు చేసిరు? నేను దీన్ని సాక్ష్యంగా మీ ముందర చూపిస్తున్నా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించొద్దు. మీరు చేసినటువంటి ద్రోహం ఇది. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంభాషణను రికార్డ్ చేసేది అధికారులు నాకు వినిపించారు. నిజంగా ఆ రోజు సార్ నాకు నిజంగా బాధ అనిపించింది. రాజకీయాల్లో 13 సంవత్సరాల రాజకీయాల్లో మొదటిసారి రాజకీయాల్లో ఒక వ్యక్తి పైన నాకు కోపం వచ్చింది. ఆ రోజు నా ముందర ఉంటే చెంపలు వరగొట్టాలంత కోపం వచ్చింది. మీకేం అవసరం ఉంది నా సంభాషణలు వినడానికి? మీకున్నటువంటి హక్కు ఏముంది సార్? ఈరోజు కవిత గారు ఫోన్ రికార్డ్ చేస్తే చేసుకోండి, మీ ఇష్టము. కానీ నా ప్రైవేట్గా నా భార్యతో మాట్లాడిన మాటల్ని వినడానికి మీకు హక్కు ఇచ్చినాడు ఎవడు? ఈరోజు పెద్దలు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చింటారు, కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చింటారు, ఈ సంతోష్ రావు గారు ఆదేశాలు, వీళ్ళందరూ ఎవరు సార్ అసలు ఆదేశాలు ఇవ్వడానికి? ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పారనుకో, కేటీ రామారావు గారు ఎవరు ఆదేశాలు ఇవ్వడానికి? సంతోష్ ఎవరు ఆదేశాలు ఇవ్వడానికి? ఇంకొకరు ఎవరు? అసలు ఈ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల, ఈ సమాజంలో ఉన్నటువంటి రాష్ట్ర పౌరుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి వినాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఏం ఆధారం ఉంది? ఈరోజు 491A ప్రకారము మీరు ఒకవేళ ట్యాప్ చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు రివ్యూ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అది? కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా ఏమీ తెలియకుండా అమాయకంగా మాట్లాడొద్దు మీరు. దయచేసి మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమంటే 6 గ్యారెంటీలు అమలు అయితే లేవాలి. ఇంతకుముందు మధు గారు ఉండి 6 గ్యారెంటీల గురించి మాట్లాడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కేసీఆర్ గారు పెద్ద నాయకులు, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహోపకారి, మహా గొప్ప వ్యక్తి అన్నారు కదా, ఆయనకు తెలుసో లేదో సార్. ఇదిగోండి అన్న, మీకు ఆధారంగా చూపిస్తున్నాను నేను. ఇది మీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని మీరు ఈరోజు సస్పెండ్ చేసిరు. కారణం ఏంటి తెలుసా? ఒకటే కారణం, కేవలం ఇందిరా మిల్లు తీసుకున్నాడన్న ఒకే ఒక కారణంతో మీరు మీ గ్రామ శాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేసిరు. ఎందుకు సస్పెండ్ చేసిరు? ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక ఇందిరా మిల్లు తీసుకుంటే మీరు సస్పెండ్ చేస్తారా? ఇది 6 గ్యారెంటీలో భాగం కాదా? అన్న, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మీరు ఉద్యమకారుడో కాదో కూడా నాకు తెలియదు, అంటే వ్యక్తిగతంగా నాకు తెలియదు. అయితే మీరు అన్నారు కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని. అన్న ఇగోండి, ఈ కాగితము కోర్టుకి ఇచ్చిరు. మీరు అంటున్నటువంటి పెద్ద ఆయన, మీరు అంటున్నటువంటి మహోపకారి, దేవుళ్ళ అంటే ఆయన కోర్టుకి ఇచ్చిండు ఈ కాగితం. ఏమని? ఏ ప్రభాకర్ రావు అపియరింగ్ ఆన్ behalf of Chandrasekhar Rao contended that during separation movement the call was given by Telangana Joint Action Committee ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో జరిగింది. నాకేం సంబంధం లేదు ఉద్యమం కానీ లేకపోతే అప్పుడు జరిగినటువంటి అనర్థాలు కానీ దేనికి కూడా నాకేం సంబంధం లేదని కోర్టుకు చెప్పిండు. ఈరోజు మీరు బీసీల గురించి చాలా పెద్దగా మాట్లాడుతున్నారన్న. మీ హయాంలో 16% మంది బీసీలు, అత్యధికంగా బీసీలే యునానిమస్గా సర్పంచ్లు ఎలక్ట్ అయితే వాళ్ళకి స్పెషల్ ఫండ్ ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు దాని గురించి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఎందుకంటే ఏం అవసరం వచ్చింది సార్ మీకు? సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆపాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇది ప్రధానమైనటువంటి వార్తల్లో వచ్చినటువంటి వార్త. ఇది సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద సీఎం లెటర్ మాయం. ఎందుకు మీకేం అవసరం వచ్చింది? 2024 సెప్టెంబర్ తేదీలో ఉన్న చెక్కుపై 2025 జూన్ 19గా రీవాలిడేషన్ చేసి కలెక్టర్ గారు మళ్ళీ ఆ చెక్కులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకురావాలి మీ ఎమ్మెల్యేలు? కాబట్టి లబ్ధిదారులకు చెక్కు ఇవ్వని ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి, ఇది మీ పార్టీ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిర్వాహకమే. ఇంత కుట్ర ఎందుకు చేయాలి మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన? కాబట్టి నేనేమంటున్నా,
మీరు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు మేము ఎప్పుడు ట్యాప్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయాలి అంటున్నారు కదా. నేరుగా బీఆర్ఎస్ పార్టీని ఈ వేదికపై నుంచి నేను అడుగుతున్నా, నా ఫోను మీరు ఎందుకు ట్యాప్ చేసినారు? వేరేళ్ళ గురించి వదిలేద్దాం, ఇక్కడ మనమే కూర్చున్నాం కదా, ఇది నిజం కాదా? ఇది ఒకవేళ అబద్ధం అయితే ఈ కాగితం మీకు ఇస్తా, రేపు పొద్దున్న వెళ్ళి మీరు కోర్టులో కేసు వేయండి, ఇట్లా సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నారని. అయితే సిబిఐకి కేసు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే మనం చూసినాం కదా, ప్రపంచ దేశాల వేదికపైకి వెళ్ళి ఈ రాష్ట్రానికి పోలీసులు నంబర్ 1 అవార్డును తీసుకొని వచ్చారు. ఇంత నంబర్ 1 అవార్డు తీసుకున్న పోలీసుల కన్నా సిబిఐకి ఇవ్వాల్సినటువంటి అవసరం మాకేమొచ్చింది? ఈరోజు మా రాష్ట్ర పోలీసులు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు సిట్ పరిధిలో ఉన్నటువంటి విచారణనే ఈరోజు బండి సంజయ్ గారిని పూర్తిగా ఆధారాలన్నిటిని కూడా, సమాచారాన్ని అన్నింటిని కూడా క్రోడీకరించి దీని ఒక విధానపరంగా తీసుకుపోతుంటే వీళ్ళు మధ్యలో వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కాపాడాలని ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కాదు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేయాలనుకుంటున్నారని వారు ఏదో మాట్లాడినారు. వారికి చరిత్ర తెలియకపోతే ఆ చరిత్రను అసలు మనం ముట్టుకోవద్దు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోయడానికి, వారిపైన చెప్పులు పడడానికి పథకం వేసింది, ప్రణాళిక రచించిన వాళ్ళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి వరుసలు ఉంటారు. ఈ చరిత్ర మీకు తెలియకపోతే ఒక్కసారి గతంలో పాత అంటే 90s ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు క్లాస్ ఒక్కసారి ఈ హిస్టరీ పైన క్లాస్ తీసుకోండి. వాళ్ళు అయితే సార్ వారు మా పైన ఆరోపణ చేస్తారు సార్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పైన ఆరోపణ చేస్తారు. ఏంటి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మేమేదో ప్లాన్ చేస్తాం, అందుకోసమనే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది సార్. మరి ఏం చేయమంటారు? మరి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్పొద్దా? అయితే అందాల పోటీ గురించి వారు ఏదో మాట్లాడారు. అసలు అందాల పోటీకి ఆహ్వానం పలికిన వాళ్ళు ఎవరు? ఆ అధికారిని స్మితా సబర్వాల్ని మేమే తప్పించినామంట. ఆ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా మీ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ఆమె చేతుల మీదనే జరిగింది సార్. ఒకవేళ మీకు తెలియకపోతే అన్ని లెటర్ అధికారికంగా వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీకు అందజేస్తా స్వతంత్ర టీవీ ద్వారా, దయచేసి మీరు తీసుకోండి. మాకేమి మోడీ గారు పెద్దన్నేం కాదు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు సమన్వయంగా పనిచేయాలి కాబట్టే మేము ఆ మాట అన్నాం. కానీ కేవలం కల్వకుంట్ల తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మోడీ ఈజ్ మై ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మోడీ కాళ్ళు ముక్కిండన్న మాటని గౌరవనీయులు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీదనే చెప్పిండ్రు కదా. ఎందుకు ఈ రోజు వరకు ఆ వార్తను మీరు ఖండిస్తలేరో నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా నేను. రైట్ కార్తీక్.